హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఈరోజు కాంతారా చాప్టర్ 1 సినిమా చూడడానికి నేను బాగా డబ్బులు ఉన్నప్పుడు ప్రకాశ్ సినిమాకి వెళ్తాం. ఈరోజు 2 టికెట్లు ప్రకాశ్ తీసాడు. క్యాంటీన్ లో కూడా 1000 రూపాయల దాకా ఖర్చు పెడతానని చెప్పాడు. మీ ఎవరికైనా టికెట్లు కావాలంటే ప్రకాశ్ అడగని. చాప్టర్ 1 టికెట్లు బాగా బాగా చేసాడు, ఇరిగించు. చాప్టర్ 1 ట్రైలర్ చూసినప్పుడు ఆ విజువల్స్ కానీ ఆ గులిగా సీక్వెన్స్ మళ్ళీ తీసుకొస్తారా లేదా, అసలు కాంతారా ప్రీక్వెల్ అని ఎందుకు పెట్టారు, ప్రీక్వెల్ కరెక్ట్ గా ప్రీక్వెల్ అన్నది వర్క్ అవుతుందా లేదా, ప్రీక్వెల్ అంటే ఏం చూపించబోతున్నారని ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉన్నారు. కానీ నేను ఎప్పుడో ఒకటే ప్రతి సినిమాలో నీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన రిలీజ్ అయిన ఓజీ 2 అని డైరెక్ట్ గా ఇస్తారు. కాంతారాలో ఎక్కడ నీకు లాస్ట్ లో కాంతారా సీక్వెల్ రాబోతుందని చెప్పలేదు. సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి చెప్పి ఇలాగా ఆలోచన ఉందని చెప్పి కొన్ని రోజుల తర్వాత ఇలా ప్రీక్వెల్ దిగిపోతున్నాం అని చెప్పారు. అది నాకు చాలా బాగా నచ్చింది ఆ మూవ్ అన్న. నిజమే, ఎందుకంటే సినిమా ఎంతవరకు వెళ్తుందో తెలుసుకోకుండా ముందే ఇదిగో మేము ఆడియన్స్ మీదకి ఫస్ట్ ఒకటి వదిలి అది బాగుంటే దాని నుంచి రెండో దానికి వెళ్దాం అనుకున్నారు వాళ్ళు. బాగా మూమెంట్ నచ్చింది వాళ్ళు చేసిన. అది మంచిదే, అది మంచి మూవ్. అది ఇప్పుడు పైగా ఇంకోటి ఏంటంటే ప్రొడ్యూసర్స్ కూడా లాస్ ఉండదు. అంతే. ఇప్పుడు ముందే ఇప్పుడు మనం థియేటర్కి 2:30కి ఎందుకు వెళ్తున్నాం సినిమాకి, కాంతారా ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో మనం బాగా ఇంట్రెస్ట్ చేసింది కాబట్టి సెకండ్ పార్ట్ దానికి మించి ఉంటుందని ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్ వస్తాయి కాబట్టి మనం వెళ్తాం 2:30కి. వల్ల ఏంటంటే ఇక్కడ ఇలా తీయడం వల్ల ఏంటంటే ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే సినిమాకి కలెక్షన్స్ వైజ్ గా క్రేజ్ వైజ్ గా కూడా యూజ్ అవుతుంది. ఒక ఫ్రాంచైజ్ లో బిల్డ్ చేసే ఛాన్స్ కూడా ఉండే విధి లేకుండా పోలేదు. అంటే మనం అంత కరెక్ట్ గా మనం దాన్ని ఊహించగలం. అంతే అది జరుగుతుంది అని మనం చెప్పలేం కదా. ఊహించగలరు అంతే, చెప్పగలిగితే ఇంకెందుకు మనమే డైరెక్టర్ అవచ్చు సినిమాకి. అలా కాదు, ఇప్పుడు సినిమాకి డైరెక్టర్ మనమే రిషబ్ శెట్టి అయితే అవును అది ఓకే. కానీ మనం అంత అలా అనుకుంటాం. మనం ఏమనుకోవడం దేనికోసం అంటే ఖచ్చితంగా దీనికి ఇంకో పార్ట్ వస్తుంది, ఆ తర్వాత ఇంకొక పార్ట్స్ ఉంటాయి. ఫ్రాంచైజ్ ఉంది, ఛాన్స్ ఉండొచ్చు కూడా అంటున్నాను. అది ఫ్రాంచైజ్ బిల్డ్ చేసే స్కోప్ కూడా ఉందంటున్నాను. ఇప్పుడు ఎలాగో చాప్టర్ 1 అన్నారు, దీని నుంచి ఏం పుట్టుకొస్తుంది. ఇప్పుడు దాన్ని ఏమన్నా ఇంకొక 3 వేస్తారా లేదంటే 2 వేస్తారా అన్నదే సినిమాలోనే. ఇప్పుడు ఈ సినిమాతో ఎండ్ చేస్తే బెటర్ నా అభిప్రాయం. చెప్పలేము ఏదో ఇప్పుడు ఇప్పుడు సినిమాకి చెప్పలేం కాబట్టి సినిమాకి వెళ్ళే వరకు ఒపీనియన్ మాట్లాడుతున్నాను అంతే. ఇప్పుడు సినిమాకి వెళ్ళిన తర్వాత బాగుంది అనకూడదు. ఇప్పుడు సినిమాకి వెళ్ళిన తర్వాత నా ఒపీనియన్ మారచ్చు. అది బాగోవచ్చు బాగోపోవచ్చు, దాన్ని బాగా ఎక్సైట్ చేసి ఏదైనా చేయొచ్చు. అది సినిమాకి వెళ్ళక ముందు నా అభిప్రాయాలు ఏమున్నాయో దానికోసం చెప్తాను అంతే. నిజమే. సినిమాలో ఉండే విజువల్ మాత్రం ట్రైలర్ లో పంజుర్లీ షార్ట్ ఫైర్ తో చూపించారు. ఆ షార్ట్ ఎలా చూపిస్తారండి నేను చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తాను. ఏ షార్ట్? పంజుర్లీ అమ్మవారి షార్ట్ ని ఫైర్ తోటి రిప్రజెంట్ చేశారు ట్రైలర్ లో ఒక షార్ట్. ఆ షార్ట్ ని ఎక్కడ యూజ్ చేస్తారో అది ఏ మూమెంట్ లో వస్తుందో అనే విషయం మీద వెయిట్ చేస్తున్నాను. అది ఎలా బాగుంటుందో ఏడుతో చూద్దాం. కానీ ట్రైలర్ చూసినప్పుడు ఆ విజువల్స్ పరంగా అదంతా బాగుంది. అందులో నాకు తెలిసి శివుడు ఖచ్చితంగా పెద్ద శివుడు లాగా, అంటే శివుడు రెఫరెన్స్ ఎక్కువ ఉంటదేమో అనుకుంటున్నాను. నీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా శివుడు రెఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ లో కూడా శివుడు రెఫరెన్స్ ఉంది. గులిగా ఇవన్నీ శివగణాలని చెప్తారు కదా. వాళ్ళు నాకు నచ్చింది ఏంటంటే, కాకపోతే ఇందులో వీళ్ళు పంజుర్లీని మళ్ళీ చూపించరా అన్నది నేను చూడాలి. అది కాదు, అది చూపించారు. అందులో వాళ్ళు ఆ రాయి ఎక్కడి నుంచి కదలకూడదు అని చెప్పినప్పుడు అది వాళ్ళు చూపించారు కదా. నీటిలోంచి ఆ రాయి దాని మీద అవి ఏంటవి నామాలు లాంటివి ఉండటం, అదే చెప్పారు కదా. ఆ రాయినే సేమ్ అని చెప్పారు. అయితే అన్నిటికంటే హైలైట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ లో కూడా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినప్పుడే ఆ గొడవ స్టార్ట్ అవుతుంది. దానికోసం ఆ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ కోసం వాళ్ళందరూ చేసుకుంటారు. లాస్ట్ లో దేవుడు వచ్చి కాపాడుతాడనే కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. అవును. కానీ అలాగే ఇప్పుడు చాప్టర్ 1 లో కూడా ఆ మహారాజు కూడా మేము ఇచ్చిన భూములు నాకు మాత్రమే సొంతం అనే టైప్ లోనే ఉంది. ఆ క్యారెక్టరైజేషన్ అనిపించిన ట్రైలర్ చూసినప్పుడు ఇప్పుడు సినిమాలో ఎలా ఉంటుందో అని చూడాలి. కానీ సినిమాలో నా వరకు ఏంటంటే అలా రాయి చూపించిన విధానం, దాని నుంచే ఇప్పుడు స్టోరీ ఇంకొంచెం ముందుకు వెళ్తాదేమో అని నా అభిప్రాయం. ఆ అభిప్రాయం ఏంటంటే కాంతారా ఎండింగ్ లో మనవాడు ఎక్కడైతే మాయమైపోయాడో మళ్ళీ తిరిగి అక్కడి నుంచే కథ మొదలు పెడతారేమో అని నా అభిప్రాయం. అలా మొదలు పెడితే బాగుంటది కూడా నా అభిప్రాయం. మరి ఇప్పుడు ట్రైలర్ లో కూడా అదే స్టార్టింగ్ నుంచి చూపించారు కదా. అవును, అదే నేను అనుకుంటున్నాను. మరి ట్రైలర్ లో చూపించిన సినిమాలో ఉండాలని లేదు కదా.
కానీ ఖచ్చితంగా చాలా బిట్స్ వాళ్ళు ట్రైలర్ ని స్టోరీ బేస్ గానే చూపించారు కాబట్టి ఇప్పుడు అది కూడా స్టోరీ బేస్ గానే ఉంటది ఖచ్చితంగా. ఎక్కడన్నా మధ్యలో సైడ్ ట్రాక్ పట్టించి దాన్ని ఏమన్నా డౌన్ ఫాల్ చేస్తే స్టోరీని మనం ఏం చేయలేం. ఇప్పుడు పార్ట్ 1 లో ఈ రామ్ కామ్ గానీ లేకపోతే ఫైట్ సీన్స్ గానీ అన్ని చాలా వరకు తక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు చాప్టర్ 1 లో ఏమైందంటే ఫైట్ సీన్స్ కానీ రామ్ కామ్ కానీ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ కొంచెం ఎక్కువ ఉన్నట్టు కనపడుతున్నాయి. సినిమాని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తాయి అంతవరకు ఎఫెక్ట్ చేస్తాయండి సినిమాకి వెళ్ళి చూడాలి. అంతే మనం ఏంటంటే ఇప్పుడు ఒక జనరలైజ్డ్ ఒపీనియన్ రాలేం. మనం బాగుంటది బాగోదు అన్నది అంతే చూసిన తర్వాతే. ఇప్పుడు చూడక ముందు ఒపీనియన్ చెప్పేసి ఇలా ఉంటది, చూడక ముందు ఒపీనియన్ ఎలా చెప్తాం గెస్ అవుతుంది. అదే అంతే చూడక ముందు ఎలా ఉంటది అని చెప్పేసినంత మాత్రం అలా ఉంటదని మనం అలా లేకపోతే డిసప్పాయింట్ అవుతాం, నర్వస్ ఫీల్ అవుతాం అంటే ఇలా లేదు అని. అదే మనం చూసిన తర్వాత అన్నాం అనుకో అప్పుడు మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అది ఎలా ఉంది ఏంటనే చెప్పగలం. కాదంటే చూడక ముందు మనం చెప్పాం చూపించడం మనం ఇప్పుడు థియేటర్కి వస్తాం కాబట్టి ఇంకెక్కడ వీడియో తర్వాత బీ రోల్స్ అన్ని కంటిన్యూ చేసి తర్వాత సినిమా అయ్యాక ఎలా ఉందో తర్వాత చెప్తాం. మొత్తానికి కాంతారా ద లెజెండ్ సినిమా చూసి వచ్చిన తర్వాత మన వాళ్ళు కూడా అన్ని సినిమాలు లాగే చేశారు. కానీ సినిమాలో కొన్ని పోర్షన్స్ బాగున్నాయి కానీ ఎందుకో నాకు కొంచెం అర్థం కాలేదు సినిమా. మళ్ళీ చూసేంత టైం లేదు, చూసినంత వరకు కొన్ని పోర్షన్స్ వరకు బాగానే ఉన్నాయి. మీ అందరికీ కూడా కాంతారా 1 నచ్చితే ఈ సినిమా కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. మీరు చూసిన తర్వాత మీకు ఎవరికైనా బాగా నచ్చి అర్థమైతే మాకు కొంచెం వచ్చి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకేం అర్థం అవ్వలేదో తెలుసుకుంటా. నాకు ఆ డివైన్ కాన్సెప్ట్ అన్నది బాగుంది కానీ ఆ గులిగా ట్రైబ్స్ ఇవన్నీ చూపించిన విధానం అది కూడా బాగుంది. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగా చేశారు, పులి విఎఫ్ఎక్స్ అయినాయి. కానీ కొంచెం ఎందుకో సర్టన్ పాయింట్ లో కొంచెం కనెక్ట్ అవ్వాలన్నట్టు అనిపించింది నాకు. మీరు సినిమా చూసిన తర్వాత నేను చెప్పిన పాయింట్ మీకు రిజిస్టర్ అవుతాయి. మీకు కనుక నాకు అర్థమైన పాయింట్లు ఏమైనా అర్థం అయితే కనుక వచ్చి చెప్పండి, తెలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.